గతంలో ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు పనిచేశారు, ఇప్పుడు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి, అసలు ఎవరి పనితనం బాగుందంటారు మీరైతే? దీనిలో వచ్చేసరికండి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, చదువుకొని ప్రజల కోసం పోరాడేవాడు, ప్రజాక్షేమం కోరుకునేవాడు లోకేష్ గారు అండి. డబ్బు కోసం, అక్రమ సంపాదన కోసం వచ్చి అడ్డదారిలో ఐటీ మినిస్టర్ అయినోడు అమర్నాథ్ అండి. తేడా ఉంటది కదా. కంపెనీలు తీసుకురావడం విషయంలో ఆయన ఎలా పనిచేశారు, ఈయన ఎలా పనిచేశారు? ఇంగ్లీష్ మాట్లాడి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో మాట్లాడి ఆ డీల్ సెట్ చేయడమే కానీ, లేకపోతే ఇతర దేశాలకు పర్యటనకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వ్యవహరించిన తీరు ఎలా అనిపిస్తుంది అంటారు? లోకేష్ అన్న విదేశీ పర్యటనలకి పెట్టుబడుల కోసం వెళ్ళేటప్పుడు ఒక సిస్టమ్ తో వెళ్తాడండి. ఏ కంపెనీకి వెళ్ళాలి, దాన్ని ఏ విధంగా అనువర్తనం చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ నుంచి ఒట్టి చేతులతో రాకూడదు, పెట్టుబడితోనే మళ్ళీ ఆంధ్రాలో కాలు పెట్టాలన్న విధంతో లోకేష్ అన్న పనిచేశాడు. అట్లాగే అందులో సక్సెస్ అయ్యాడు. కానీ అమర్నాథ్ ఇప్పుడన్నా చూడండి, ఇప్పుడు ఆయన చేసిన కొన్ని ప్రెస్ మీట్లలో తెలుగు కాక ఇంగ్లీష్ మాట్లాడే విధానమే రాదు ఆయనకి. చాలా అంటే మన లోకల్ ఇంగ్లీష్ తప్ప ఫారెన్లకు వెళ్తే మాట్లాడే విధానం కూడా అమర్నాథ్కి లేదండి. ఆయన తెచ్చిన పెట్టుబడులు చూస్తే శూన్యం. మొన్న రీసెంట్ గా గూగుల్ వచ్చింది, నిన్న అవును. కాగ్నిజెంట్ కి శంకుస్థాపన అయింది. అవును. మరి రేపు ఇంకే కంపెనీ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే భవిష్యత్తు ఎలా ఉంటది? భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ ఉందో, స్వర్ణాంధ్రప్రదేశ్ 100% సక్సెస్ అవుతుందని మా అందరి కళ. అదే నిజం. నారా లోకేష్ గారిని మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ప్రజలందరూ కూడా చాలా మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన పనితనం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఒక మాటలో మీరు ఏం చెప్పగలరు ఆయన గురించి? ఒక కుటుంబంలో ఒక పెద్ద కొడుకు కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరుస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ అన్న మా మంగళగిరి నియోజకవర్గం మొత్తం అలా తీరుస్తున్నాడండి. మా ప్రతి ఇంటికి కూడా ఆయనే పెద్ద కొడుకు. ఖచ్చితంగా ఆయనే ఎన్ని సంవత్సరాలైనా ఆయనే మాకు ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన వర్క్ 100% చదువుకున్న విద్యార్థులు లోకానికి అది 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ లో అదంతా మేమంతా చూస్తాం. ఆయన మార్కు లోకేష్ గారు. నారా లోకేష్ అంటే ఏం చెప్తారు మీరైతే? నారా లోకేష్ అంటేనే విజన్ ఉన్న కొడుకు కాబట్టి విజనే డైనమిక్. రైట్.